రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోయినాపల్లి రోడ్లో ఉన్న శ్రీ ఆంజనేయ రైస్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అధికారులు సీజ్ చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్ సంయుక్తంగా రైస్ మిల్లులను తనిఖీ చేయగా పలు తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి. గత ఖరీఫ్ సీజన్లో ఈ మిల్లులకు కేటాయించిన 22 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లేదా సివిల్ సప్లైస్ రైస్ను ఇప్పటి వరకు ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు గుర్తించారు. ఈ అంశంపై గతంలోనే మిల్లులకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. తనిఖీ సమయంలో రైస్ మిల్లుల్లో గానీ, మిల్లు ప్రాంగణంలో గానీ బాధ్యత వహించే వ్యక్తులు ఎవరూ లేకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మిల్లుకు సంబంధించిన భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నాయన్న సమాచారం ఉన్నప్పటికీ దీనిపై సరైన వివరణ ఎవరూ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. మిల్లుల్లో లెక్కలు పరిశీలించగా ఉండవలసిన 55,340 బస్తాలకు గాను కేవలం 34,493 బస్తాలే ఉన్నట్లు గుర్తించారు. మిగతా బస్తాలపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో కస్టమ్ మిల్లింగ్ ఆర్డర్ 2015 చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మిల్లుల్లో ఉన్న ధాన్యం బస్తాలను స్వాధీనం చేసుకుని తదుపరి వినియోగం జరగకుండా సీజ్ చేసి లోకల్ మిల్లర్లకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టరీత్యా కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. శ్రీ ఆంజనేయ రైస్ మిల్ కోనేపల్లికు నేను అంటే డిఎస్ఓ, డిస్ట్రిక్ట్ మేనేజరు, అసిస్టెంట్ సప్లై ఆఫీసరు, డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ అందరం కలిసి ఈ మిల్లుకు తనిఖీ చేయడానికి వచ్చినాం. ఈ మిల్లు వారు గత ఖరీఫ్ సీజన్లో మొత్తము 22,213 క్వింటాళ్ళ ధాన్యము దించుకోగా ఈ మొత్తం ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు ఎలాంటి కస్టమ్ మిల్లింగ్ రైసు, సివిల్ సప్లైస్ కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఇవ్వలేదు. ఇటు విషయంలో ఈ మిల్లర్కు నోటీసులు కూడా జారీ చేయడం అయినది. అయితే ఈ మిల్లులో కానీ, ఈ మిల్లు ప్రాంగణంలో కానీ ఏ వ్యక్తి కూడా ఉండకపోవడం వలన ఆ నోటీసును కూడా ఇక్కడ చూపబడిన విధంగా వారికి ఈ నోటీసులు కూడా జారీ చేసినా కూడా వాళ్ళు రాలేకపోయినారు. మరియు ఇటుది మనం విచారించగా ఈ రైస్ మిల్లు పార్ట్నర్స్లో విభేదాలు ఉండి ఎలాంటి సిఎంఆర్ చెల్లించలేదని, మరియు అధికారులు వచ్చినప్పుడు కూడా వారు ఇక్కడ మిల్లులో ఉండకపోవడం వలన ఇటు మిల్లు నిర్వహించే వారిపై గత నెలలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరి ఈ మిల్లు వాళ్ళు లేదని కూడా వాళ్ళ మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ మిల్లుకు వచ్చిన తర్వాత మేము మొత్తము ధాన్యం బస్తాలు లెక్కించగా మాకు ఉండవలసిన 55,534 బస్తాలకు గాను కేవలము 34,493 బస్తాలు ఉన్నాయి. మా కస్టమ్ మిల్లింగ్ ఆర్డర్ 2015 ప్రకారం మేము తనిఖీ నిర్వహించి మరి ఇటీవి బస్తాలను కూడా తదుపరి మిస్యూజ్ కాకుండా మేము స్వాధీనపరుచుకొని లోకల్లో ఉన్న ఒక మిల్లర్కు హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చట్టరీత్యా చర్యలకు సిఫార్సు చేయబడుతుంది.